డాక్టర్ అయితే చెప్పేశారు రెస్ట్ తీసుకోవాలి, కింద కూర్చోకూడదు. ఎందుకంటే నాకు కొంచెము బోను అరిగిపోయింది. మన ఛానల్ నుంచే కొంతమందిని ఇన్వైట్ చేసి నా చేతితో తాంబూలం ఇవ్వాలనుకుంటున్నాను. ప్రాబ్లం ఏంటంటే 10 మంది ఉండే ప్లేస్కి నేను వెళ్ళలేను. నాకు కొంచెం తెలియని భయం. ఎందుకంటే ఎలా అమ్మా ఇన్ని వెరైటీస్ అసలు నీకు ఎలా వచ్చి నా నుంచే నేర్చుకున్నావు కదా. 19,550 ఇది. 19,000 అవుతుందా? సో ఇది నా డ్రెస్, హిత్వి గాడికి ఇది, పూర్విక గాడికి ఇది. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురేట్ ఆఫ్ ఫిషర్. అండ్ ఈరోజు వీడియో ఏంటనేది మీరు ఆల్రెడీ ఒక తమిళ చూస్తుంటే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను కదా రేపు 21st. అంటే ఈ వీడియో వచ్చేసరికి నాకు తెలిసి వ్రతం జరుగుతుంది అనుకుంటా ఆ రోజు. సో ఏమేం కావాలి అని ఈరోజు వెళ్ళి షాపింగ్ అంతా చేస్తాను. యాక్చువల్గా ఎప్పుడో చెయ్యాలి, బట్ అంటే ముందే తెచ్చుకుందాంలో ఒక రోజు ముందే తెచ్చుకొని ఏం చేసుకుంటాం అని చెప్పి వెళ్ళలేదు. ఈరోజు అమ్మవారికి రూపు కొనాలి అండ్ బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ పెట్టేస్తాను. ఈరోజు నా శారీ అండ్ హిత్విక పూర్వికకి డ్రెస్సెస్ స్టిచ్ చేయించాను, అవి వస్తాయి. రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఈసారి ఏం ప్లాన్ చేయలేదు. సో అంటే కొంచెం నాకు లెగ్ కూడా అంతగా బాగాలేదు, నాకు రెస్ట్ కావాలని డాక్టర్ చెప్పారు. బట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం పూజ కాబట్టి ఈసారి కూడా చేసుకోవాలని, నాకు లెగ్ బాగోపోయినా ఆ రోజు కొంచెం మేనేజ్ చేసుకొని పూజ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఉండే వాళ్ళ వరకు ఇన్వైట్ చేస్తాను. ఇంకెక్కువ మెంబర్స్ని ఇన్వైట్ చేస్తే కొంచెం నేను కూడా స్ట్రెయిన్ అయిపోతాను. ఆ రోజు డాక్టర్ అయితే చెప్పేశారు రెస్ట్ తీసుకోవాలి, కింద కూర్చోకూడదు. ఎందుకంటే నాకు కొంచెము బోను అరిగిపోయింది. ఎంఆర్ఐ స్కాన్ చేయించాను మొన్న. కింద బోన్ కొంచెం అరిగిందంట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ కింద కూర్చోడాలు లేవడాలు ఇవన్నీ తగ్గించుకోమని చెప్పారు. అందుకని చెప్పి అంటే ఇదంతా అనుకోకుండా అయ్యింది. ఇంకా పూజ వచ్చింది కదా, ఇంకా మనకున్నంతలో చేసుకోవాలని చెప్పి ఈ వారం సెకండ్ వీక్ అయితే పూజ చేసుకుంటున్నాను. ఎలా జరుగుతుంది ఏంటో చూడాలి. అండ్ పూజ సంబంధించిన అన్ని తెచ్చుకోవాలి ఈ రోజు. ఎందుకంటే రేపు ఒక్కరోజే టైం ఉంది, ఎల్లుండి మళ్ళీ తెచ్చుకోవాలంటే అవ్వదు. కాబట్టి ఈ రోజు నేను ఎక్కడెక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను అనేది ఈ బ్లాగ్ లో చూపిస్తాను. ఎవ్రీ ఇయర్ అనుకుంటున్నాను మన ఛానల్లో వాళ్ళని చాలా మందిని ఇన్వైట్ చేయాలనుకుంటున్నా, బట్ అవ్వట్లేదు. ఏదో ఒక రోజు మాత్రము మన ఛానల్ నుంచి కొంతమందిని ఇన్వైట్ చేసి నా చేతితో తాంబూలం ఇవ్వాలనుకుంటున్నాను. అది నెక్స్ట్ ఇయర్ అవుతుంది, ఏంటో చూడాలి. నెక్స్ట్ ఇయర్ అన్న ట్రై చేయాలి. ఎంతో కొంతమందికి అంటే రెగ్యులర్ గా కొంతమంది అదే పనిగా కామెంట్లు పెట్టే వాళ్ళు ఉంటారు. కొంతమంది నాకు కొన్ని వాళ్ళ ఐడీస్ నోటెడ్ ఉంటాయి. అలాని కాకుండా ఒక ర్యాండమ్ గా కొంతమందిని సెలెక్ట్ చేసి తాంబూలం ఇద్దాం అనుకుంటున్నా. అది నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేయాలి. కాల్జాని పిల్లల అటు ఇటు తిరుగుతున్నా. ఏంటి బ్రేక్ఫాస్ట్? మిలెట్స్ పొంగలా. ఏడు ఈయన గారు ఎక్కడికి వెళ్ళాడు? ఈ అమ్మాయికి కేమా తిరిగింది. కేమా తీసుకురమ్మా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మొన్న నేను పాప తినట్లేదు అంటే చాలామంది కొన్ని టిప్స్ చెప్పారు, ఇలా చెయ్యి అలా చెయ్యి అన్నారు. బట్ అవన్నీ ప్రీవియస్ మేము ట్రై చేసాము. ఈ మధ్యకాలంలో అస్సలు ఏం తినట్లేదు, చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. బయట తీసుకెళ్ళినా తినదు, ఫోన్ తింటదని చెప్పి టీవీ చూపించినా తినదు, బాల్కనీలో తీసుకెళ్ళినా తినదు. అసలు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. మహా అయితే తినేది కర్డ్ రైస్, ఇంక కర్రీస్ అవి ఏమైతే ఉన్నాయో మనం వండుకునేది జస్ట్ లైట్గా కలిపి పెడతాం. అది ఏమి టచ్ చేయట్లేదు, ఏంటో అర్థం అవ్వట్లేదు. ఫుడ్ చేంజ్ చేయాలి అన్నారు. అంటే రెగ్యులర్గా పెట్టే ఫుడ్ పెట్టకుండా కొంచెం ఏమైనా డిఫరెంట్గా పెట్టాలి మధు అంటే, అది కూడా ట్రై చేస్తున్నా. లిటరల్లీ తినట్లేదు. కొన్ని పాలు తాగుతుందంటే పాలు కూడా మానేసింది. నా అయితే మానేసింది. దగ్గర 3 months అయింది నా పాలు మానేసి. ఇంకా ఫార్ములా మిల్క్ స్టాప్ చేసేయమన్నారు కాబట్టి నేను బఫెలో మిల్క్ ఇస్తున్నాను. అది కూడా చాలా తక్కువ, ఓన్లీ నైట్ టైం తీసుకుంటుంది. అది కూడా తాగట్లేదు. అసలు ఏమైంది ఏంటో అర్థం అవ్వట్లేదు. బాగా సిక్ అయిపోతుంది. బట్ వీడియోలో మాత్రం లావు కనబడుతుంది, కానీ బయట అయితే చాలా సన్నగా ఉంది అమ్మాయి. పెట్టకుండా వదిలేసి తర్వాత ఆకలేసినట్టు పెడదామంటే అది కూడా తినట్లేదు. చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఫుడ్ విషయంలో, ఏంటో అర్థం అవ్వట్లేదు. సో ఇప్పుడు వర్కౌట్ టైం అవుతుంది కాబట్టి వర్కౌట్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని ఇంక ఫ్రెష్ అప్ అయిన తర్వాత బయటకి అయితే వెళ్తాను. ఏంటి పొంగల్ తాలింపా? కిషోర్ పిల్లి ముందు నెయ్యి వేసాను, తర్వాత అల్లం పేస్ట్ జీలకర్ర వేసి జీడిపప్పు వేసాను, ఇప్పుడు పచ్చిమిర్చి. పిల్లేంటో మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువ. పచ్చిమిర్చి కరివేపాకు వేసి తాలింపించాను. నువ్వు పొంగలే ఉడుతుంది. మిలెట్స్ పొంగల్ పలసగా ఉండాలి, గట్టి పడిపోద్ది మళ్ళీ. ఏంటి బా ఇబ్బంది అయిపోయింది ఈరోజు నీకు? ఇబ్బంది ఏముంది?
ఇక్కడ సంకటికి ఈ రోజు ఏదో చెప్పినట్టున్నాడు నీకు సంకట అది ఇది అని. సంకటే మటన్ ఫ్రై చెప్పాడు. ఎందుకబ్బా? ఏమో ఏదో కిట్టుబాటు ఉందంట. ఇదేమో సంగటికి ఆ రైస్ అయిపోయింది. ఇప్పుడు పిండి కలిపి ఆవిడకి ఏమో చక్కబిట్ట. ఈ కిట్టి పార్టీలు ఏమో కానీ ఎవరన్నా నన్ను పిలిస్తే బాను. నేను ఈ రోజు వరకు ఏ ఒక్క కిట్టి పార్టీకి అటెండ్ అవ్వలేదు, ఎందులోనే జాయిన్ అవ్వలేదు. నాకు ప్రాబ్లం ఏంటంటే 10 మంది ఉండే ప్లేస్కి నేను వెళ్ళలేను. నాకు కొంచెం తెలియని భయం. ఎందుకంటే జనరల్గా సామెత ఉంటుంది, నలుగురు మగవాళ్ళు ఉన్నా ఏం కాదు కానీ 2 కప్పులు కలిసి ఉన్నాయంటే లేనుకొని హెడేక్లు వచ్చేస్తాయి. అందుకని చెప్పి నేను చాలా రేర్గా ఎక్కడే కలవను, ఎక్కడికి పోను. నాకు తెలిసిన ప్రపంచం ఇల్లు. ఒకవేళ షూటింగ్ చేస్తే షూటింగ్ తప్పితే కానీ ఇంకేం ఉండదు. ఒకవేళ నేను ఏదైనా షాపింగ్ అయితే చేయాలనుకుంటే సింగిల్గా వెళ్తాను, కానీ ఇట్లా ఫ్రెండ్స్తో కూడా చాలా తక్కువ వెళ్తాను. అంటే నా మైండ్ సెట్కి సెట్ అయిన వాళ్ళు 2-3 ఉంటారు కాబట్టి వాళ్ళతో ఎక్కువ నేను క్లోజ్ ఉంటాను. అదర్వైజ్ ఇంకా ఉండలేను. నాకు ఇక్కడ ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉండే ప్లేస్కి అస్సలు వెళ్ళను. ఈ గొడవలు, ఈ పంచాయతీలు మన వల్ల కాదు. ఏం చెప్పు? ఏముంది, మటన్ ఫ్రై చేస్తున్నాను. సంగటికి రైస్ అయిపోయింది. మటన్ ఫ్రైకి ముందు ఉల్లిపాయలు వేసేసి ఇంకా మసాలా కొట్టుకున్నాను. ఏ మసాలా? ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, లవంగి, యాలక్కాయలు. ఇదంతా పొడా? ఎంత పొడి. ఇది మసాలా మటన్కా? మటన్కి తాలింపు వేసేసి మటన్ వేసాక ఈ పొడి వేసేస్తావా? అంతే. అది కీమాకి ఎల్లుల్లిపాయలు. సో ఈరోజు కీమా మాకు ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి 3 కలిపి వాటర్ వేసి మిక్సీ పెట్టేస్తాం. ఇంక ఉల్లిపాయలు అయ్యో కదా ఇందులో? ఎల్లిపాయ గుడ్లు వేసి ఉల్లిపాయ నూనెలోని ఇది వేసేసి మగ్గాక కొంచెం మటన్ వేసేస్తాం. అది వేసాను. దాన్ని దించేసాను. ఉంటలేదు అమ్మాయి మధు. హిట్ వచ్చేదా? నేను ఎత్తుకుంటాను. అదిగో ఎదుగుతుంది కదా, అన్నీ పీకేస్తుంది నాకు. ఉల్లిపాయ వేగిన తర్వాత కరివేపాకు వేసేస్తావా? కరివేపాకు దింపి ముందు వేస్తే బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఉల్లిపాయ వేగిన తర్వాత ఇప్పుడు వేసేస్తాను. మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు వేసి ఉడకబెట్టేసాను. ఒక విజిల్ వేపిస్తావు కదా? విజిల్ వేసినట్టు లేదే. ఓకే ఓకే. ఇప్పుడు ఇందులో ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ఆ ఉల్లిపాయ వేగిన తర్వాత పొడి వేసేసాక మటన్ వేసేస్తావు. లాస్ట్ లో దించే ముందు కరివేపాకు వేస్తావు. కరివేపాకు, కొత్తిమీర వేస్తాను. ఓకే ఓకే. నువ్వు స్నానం చేసేస్తావు, నీకు స్నానం చేసేస్తాను. నేను చెయ్యాలి కదా. డ్రెస్ చూపించి, డ్రెస్ చూపించి బాగుందని అడుగు. నాది కాదు, నీది అడుగు. నీ డ్రెస్ బాగుందని అడుగు. ఓకే, నా డ్రెస్ అంటే బాగుందా చెప్పండి. నీ డ్రెస్ అడుగు, నాది కాదు ప్లీజ్. బాగుందా? సూపర్ సూపర్ చెప్పు. డన్ డన్. నిద్ర వస్తుంది. ఉయ్యాలేస్తే పడుకుంటుందేమో. పాలేమని ఇద్దామా వద్దా? మళ్ళీ అన్నం తిందో పడుకోబెట్టేస్తా అసలు. పాలు తగ్గించి. యాక్చువల్గా ఇది బాలింతరాలు పచ్చిమప్పుడు తింటారు కదా. నీకెంత ఓపిక అమ్మా చేయడానికి. వంటలోనే ఉంది మరి. అందరూ అంటారు తెలుసా, మీ అమ్మకి చాలా ఓపిక, బాగా చేస్తారు, ఎంత ఓపిక అని. వండి పెట్టడంలోనే ఉంది తృప్తి. ఎల్లుల్లిపాయ గుడ్లు వేగిన తర్వాత మసాలా వేసారు. తర్వాత కీమా వేసి బాగా ఆగనివ్వాలి. బాగా ఎగిరిచ్చేసి అప్పుడు కొంచెం వాటర్ అయ్యేది. ఇంట్లో నీ గానూనె అయితే ఇంకా బాగుంటుంది. లేదా ఇంట్లో గానూనె లేదు. బాలింతరాలకి ఎలా వండుకుంటారు? అవును, బాలింతరాల కూర. అలా కొంచెం కారం తక్కువ వేస్తారు. ఇప్పుడు ఇందులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి మిక్సీ పెట్టేసావా? కారం వేయకుండా మిక్సీ పట్టాను. ఎండుమిర్చి వేసావా? ఎండుమిర్చి. ఓకే, వెళ్ళిపోదామా? పడుకుంటావా? పడుకోబెడుతుంది. నిద్ర వస్తుంది. ఉయ్యాలు వేస్తావు ఒకసారి. ఇది కూడా వేసేస్తాను. మసాలా కూడా వేసాను కదా, మటన్ కూడా వేసేస్తాను. వెంటనే వేసేయాలా? ఇప్పుడు మటన్ వేస్తావు కదా? మటన్ వేసానికి ఇలా దగ్గర అయిపోయాక దింపేయడమే. ఆల్రెడీ విజిల్ పెట్టించావు కాబట్టి. విజిల్ వేసేసాను. ఎలా అమ్మా ఇన్ని వెరైటీస్ అసలు నీకు ఎలా వచ్చా? నా నుంచే నేర్చుకున్నావు కదా. నిజాలు చెప్పు. నువ్వు ముందు పుట్టావు కదా, నేను అయినా ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నానులే. అయినా గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందా నాను? మీ నాన్న అలాగే అనేవాడు. ఏంటంటే గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందంట. నేనైతేనే గుడ్డేటి ముందు పిల్లగా వస్తుంది. ఏంటి ఏంటి? గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించిందంట. అంతే, కరెక్ట్. పిల్ల వస్తేనే కదమ్మా గుడ్డు వస్తుంది. అలాగే మాట్లాడితే అదే అనేవాడు. అమ్మాయి నిద్ర మొదలు పడుకోబెట్టే ఉయ్యాలి వేయాలి రా. వేస్తే పడుకోబెట్టేస్తా.
ఆహా నువ్వు చూడు, నాకు తెలీదు, నువ్వు చూడు. వాళ్ళు ఎలా తింటావా తెల్లది కానీ మొదలు కొంచెం స్పైసీగానే ఉంచు. అంటే చూడవాలి కొంచెం నీకు నోట్లు ఎట్టుంటే ఎలా కూడా చూడు. అమ్మా నేను ఈ రోజు ఈ ప్రోగ్రాంలన్నీ ఉన్నాయని చెప్పి నేను బయటకు వెళ్ళడము, లంచ్ చేసాక వెళ్దామని చెప్పి ఇప్పటికి వచ్చి నేను అంటే మళ్ళీ నాన్ వెజ్ తినాలి, వెళ్ళేదాన్ని పూజ సంబంధించి కొనాలని చెప్పి నేను తలస్నానం చేసి ఒకటేసారి వెళ్దామని చూస్తున్నాను. కొంచెం ఉప్పు గారు చూడు. పొద్దుటి నుంచి జిడ్డు మొహంతోనే ఉన్నా నేను. నువ్వు చూడమా. మనం చూసినాను కానీ ఎలా తింటాం తెల్లది కదా మధు. మీ ఆయన వెళ్తుంటే తీసుకొని చూడు చాలు. మా ఆయన కొంచెం స్పైసీగా తింటాడు. ఇవ్వు మా చిన్న ముక్క ఇస్తే తింటా. పడుకుండిపోయాను చూసావా, నిద్రకు వస్తుంది. స్నానం చేసిన వెంటనే పడుకుండిపోయాను. కొంచెం ఉప్పు పడుతుంది అనుకుంటున్నా. కారం కూడా పడుతుంది అనుకుంటున్నా. అందుకు ఒకసారి నువ్వు చూడు. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. కొంచెం ఉప్పు కారం పడుతుంది అనుకుంటున్నా. చూడు ఒకసారి చూసి వెయ్యి. మనకి సరిపోయింది. వాళ్ళు ఎలా తింటారు వేరే వాళ్ళు తినడానికి కదమ్మా, అందుకే చూసుకొని వెయ్యి. నువ్వు బాగా చేస్తావని నేను చేయమన్నాడు అబ్బాయి. నాకైతే ఉప్పు సరిపోయింది. నేను చేశాను అనుకో చెడగొట్టేస్తాను. ఎందుకంటే నాకు బిర్యానీ తప్పితే మిగతా అన్ని అంత పర్ఫెక్ట్గా రాదు. బిర్యానీ అంటే చేస్తాను, బిర్యానీ అయితే నాకు రాదు. అందుకే అంటున్నాను ఇవి నువ్వే ఎక్స్పర్ట్ కాబట్టి నువ్వే బాగా చేయాలి. ఉప్పు అయితే నాకు సరి ముక్క నవ్వు ఎలా చెప్పు. అంటే ముక్కకి లైట్గా ఉప్పు కారం పట్టాలి అనిపిస్తుంది. అది వేసేస్తాను అయితే చూడమా, తిని చెయ్యమా. తింటాను కాదు కొంచెం వేస్తాను, లైట్గా వేస్తాను. కొంచెం కారం పడుతుంది. వేస్తాను కారం అంత లైట్గా వేస్తాను చాలు. ఏంటి సంగతి ఎప్పుడైనా గిలా మా నాన్నగారిని చూపించాను ఆల్రెడీ నేను. అదేలే ఇలా పలసగా ఉండాలి. ఇంత పలసగా ఉంటేనే పిండి వేస్తే అప్పుడు దగ్గరగా అవుతుంది. కేజీ పిండి. కేజీ పిండా? ఇంత మొత్తంలో ఒక 6-7 చేయమన్నాడు. ఇంట్లో కూడానా మనకు కూడానా? సరిపోదా? సరిపోద్ది. పిండి వేసేస్తాను. పిండేసేసి 10 నిమిషాలు అలా వదిలేస్తావు కదా, ఒక 5 నిమిషాలు తర్వాత కదుపుతావు కదా. రాగి ముద్ద చేసింది కదమ్మా, ఈ సైజులో చేయాలంట. సరిపోతే నెయ్యి నెయ్యొద్దు, మళ్ళీ ఎగట కొట్టేస్తుంది, తినాలనిపించదు. ఒక 8 ముద్దలు చేసి. అంటే ఒక్క రాగి ముద్ద రాదు, అక్కడ చాలా వెరైటీస్ వస్తాయి. 8 ముద్దలు అంటే చెయ్యి. ఎంత క్యూట్ వచ్చిందో. అలాగే చేసి వేడి వేడిగా ఎట్లా మనం ముద్ద చేయడం రాదు కాబట్టి ఇలాంటి గిన్నెలో లైట్గా వాటర్ అది పామేసి రాసి కొంచెం ఇలా అంటే మంచి షేప్ వస్తుంది ముద్ద. ఒకటి చిన్నది ఒకటి పెద్దగా వచ్చినట్టుంది. లడ్డు వేసేసుకో. తినపోవాలి నోట్లో వేసి కుక్కేస్తాను. వేసుకో, ఇంకెవరు తినరు. మా అమ్మ తినదులే, వేసుకో. అన్ని వెరైటీస్ వస్తాయిగా. నేనే చేస్తాను ముద్దలు. చిన్నవి అడిగా అంటగా. ఇంకా ఉంది, 9 ఉన్నాయి అవి. అమ్మవారి రూప్ తీసుకుందామని చెప్పి వచ్చాను. ఉందో లేదో తెలీదు. ఉంటే రూప్ తీసుకుంటాను, లేదంటే రేపు వెళ్తాను. ఎందుకంటే అన్నీ 1 గ్రామ్ పైనే ఉన్నాయంట. సో గ్రామ్ లోపు ఉంటే కొంచెం బెటర్. ఎందుకంటే గోల్డ్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది. లైక్ ఈ మధ్యన కొన్ని రూపులు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, పెండెంట్లా వస్తుంది. లైక్ ఏదైనా మనం బ్లాక్ బీడ్స్ కన్నా ఆర్ గోల్డ్ చైన్ కన్నా వేసుకోవచ్చు, అలా వస్తున్నాయి కదా. చూద్దాం, ఉంటే కనుక రఫ్గా కలెక్షన్ చూపిస్తాను తీసుకుంటే. అండ్ కొన్ని స్టిక్కర్స్ అవి తీసుకోవాలి, అవి కూడా కుదిరితే వీడియో తీస్తాను. బొట్టుందా? వద్దులేదు, బొట్టు పడుతుంది అనుకున్నా. యాక్చువల్గా నేను చెప్పిన ఇవే ఈ మధ్యన బాగా ట్రెండ్లో ఉన్నాయి. లైక్ ఏదన్నా చైన్ కూడా పెట్టుకోవచ్చు మనం కదా, బ్లాక్ బీడ్స్ అండ్ చైన్స్. బట్ గ్రామ్ లోపు ఉంటే బాగుండేది. అన్నీ అబోనే ఉన్నాయి. అంటే ఓన్లీ పింక్ స్టోన్ అండ్ గ్రీన్ స్టోనే కదా వచ్చింది అందులో. కనబడుతుందో లేదో చూడండి, తక్కువలో ఏముంటది. ఎందుకంటే గోల్డ్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది. పెరిగిపోయింది ఏంటి సడన్ గా 1000 రూపీస్ పెరిగింది కదా లాస్ట్ వీక్. అంటే ఈ వీక్ ఇంకా కొంచెం. ఎందుకు పూజల వల్లనా? అట్లనే ఏం లేదు, బట్ వార్ వల్ల 19,550. ఇది 19,000 అవుతుందా? ఇది తీసేసుకో. ఎంత పడుతుంది ఇది? అంటే నా దగ్గర ఎట్లానో ఈ బ్లాక్ ఉన్నాయి కాబట్టి ఇలా అల్లించుకుందామని చూస్తున్నాను. ఇప్పుడు గ్రీన్ తీసుకుంటే ఫర్దర్ గా మనం వేసుకోవడానికి కూడా బాగుంటుంది. బాగుంది. ఎన్ని ఇంచెస్ ఇది? 16 ఉంది. 16 అయితే సరిపోతుంది. అంటే ఇక్కడ ఈ బ్లాక్ బీడ్స్ మీద కవర్ అయిపోయినాయి. 15 అయినా బాగానే ఉంటుంది. ఒక 1 ఇంచ్ తగ్గిస్తాను నేను. ప్రాబ్లం ఈ రోజే జనాలు ఇలా ఉన్నారంటే ఇంక రేపు మరీ టూ మచ్ ఉంటారు. ఎందుకంటే ఒక రోజు ముందు ఎక్కువ కొనుక్కునే వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. నేను అందుకని చెప్పి 2 days ముందే వచ్చాను. అయినా కూడా ఫుల్ క్రౌడ్ ఉంది. అమ్మవారికి రూపాయి అయితే తీసేసుకున్నాను. తర్వాత ఇంకా ప్రసాదాలకి సంబంధించిన కొన్ని ప్లేట్స్ అన్ని తీసుకున్నాను. నెక్స్ట్ బ్యాంగిల్స్ అమ్మవారికి పెట్టాలి కాబట్టి బ్యాంగిల్స్ తీసుకున్నా. ఆల్మోస్ట్ నాకు తెలిసి నా షాపింగ్ అయితే అయిపోయింది. హిత్విగాడు కూడా లేచాడంట.
ఇంకా ఏవో బ్యాలెన్స్ ఉన్నాయి, పూజ సామాన్లు బ్యాలెన్స్ ఉన్నాయి కానీ అంతగా ఏమీ అవసరం లేదు. ఓన్లీ పసుపు కుంకుమ అవే ఎక్కువ తీసుకోవాలి. ఇంకో కుదిరితో అందువేళ అవి కూడా తీసేసుకొని ఇంక వెళ్ళిపోతా. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. చేతులు అమ్మవారి చేతులు హ్యాండ్స్. ఆవిడ నువ్వు ఎంత ట్రై చేసినా ఆవిడ పడుకోదు, ఇందాకే లేచింది. అర్థమైందా? పడుకుంటుందిలే కానీ. నీకు బట్టలు వచ్చినాయి. ఫస్ట్ నా చీర చూపిస్తాను. ఈ కలరు చీర అంటే పింక్ కలర్ వస్తుంది, దీనికి రెడ్ కలర్ బార్డర్ వస్తుంది, అంచు వస్తుంది. ఈ కలర్ లేదని చెప్పి తీసుకున్నా. అంటే ఎప్పుడు ఈ కలర్ అయితే కట్టలేదు నాకు తెలిసి. అంటే లాస్ట్ ఒక 2 years బ్యాక్ వరలక్ష్మి వ్రతం పింక్ కట్టాను కానీ అది వేరే పింక్. బట్ ఇది మంచిగా రెడ్ కలర్ వచ్చింది కదా అని చెప్పి తీసుకున్నాం. సో ఓపెన్ చేస్తే మళ్ళీ మడత అంతా పోతుందని. ఇది హిప్పిగడ్ది ఫ్రాక్, ఇది పైతాని అంటారు కదా, అది కిందంతా ఇట్లా వచ్చింది, కట్ వర్క్ వచ్చింది. హిత్వికది పూర్వికది అవుట్ఫిట్స్ వచ్చి శ్రీనియా స్టూడియో అని మొన్న హిత్వికడ్ ఫస్ట్ బర్త్డేకి ఫ్రాక్స్ కస్టమైజ్ చేసింది కదా అమ్మాయి, తనకి చెప్పి చేపించాను ఈసారి. సో తనే దగ్గరుండి చేసింది. ఇది పూర్వికది చాలా బాగుంది, కట్ వర్క్ వచ్చింది. సో ఇది వచ్చి లంగా. బ్లౌజ్ ఏంటంటే కొంచెం క్రాప్ టాప్ మోడల్లో డిజైన్ చేసింది, ఇలా వస్తుంది. నీకు ఇష్టం కదా అందుకనే. బేసిక్గా ఏదైనా పట్టుబట్టలు వేసినాడు చాలా ఇబ్బంది పడిపోతుంది. అంటే రెడీ చేసేసరికి తను మొత్తం సిక్ అయిపోయి ఒక ఫీవర్లో వచ్చేస్తుంది. ఆ రోజు అంతా ఎప్పుడు అలానే అవుతుంది ఎవ్రీ ఇయర్, చాలా ఇబ్బంది పడిపోతుంది. సో ఈసారి ఏంటంటే కొంచెం క్రాప్ టాప్ లో అంటే కొంచెం వెస్ట్రన్ వేరు ట్రెడిషనల్ వేరు కలిసి ఉండేలా బాగుంటుంది అని చెప్పి ఇట్లా డిజైన్ చేసింది. సో ఇలాగా చేపించాను. వేసుకున్నాక ఫైనల్గా లుక్ చూపిస్తా ఎలా ఉందో. బట్ చాలా బాగా డిజైన్ చేసింది. శ్రీనియా స్టూడియో, మీకు నెంబర్ అయితే కామెంట్లో పిన్ చేస్తా. హిత్విగడ్ ఫ్రాక్ అండ్ పూర్వికకు వచ్చి క్రాప్ టాప్. నేనైతే బ్లౌజ్ సింపుల్గానే చేయించుకున్నాను, వర్క్ అది ఏం చేయించుకోలేదు. రెడ్ కలర్ వచ్చింది, లైక్ ఇట్లా ఈ మోడల్ పెట్టించుకున్నాను. ఎక్కువ ఇలా డిజైన్ పెట్టించుకొని బ్యాక్ సైడ్ వచ్చి ఇలా అంటే వర్క్ చేయించుకుందామంటే చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఎందుకో అన్ని వర్క్ బ్లౌజులు అయిపోతున్నాయి కదా. సో ఇట్లా ప్లెయిన్ అనుకోండి, వేరే ఏ చీర మీద కన్నా పేర్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇట్లా డిజైన్ చేయించుకున్నాను. చూడాలి ఫైనల్గా కట్టుకున్నాక ఎలా వస్తుందో. అది కూడా ఈవినింగ్ కాబట్టి కొంచెం మంచిగానే కనబడతాయి ఈ కలర్స్. నైట్ టైం బాగా కనబడతాయి, కొంచెం పేస్టల్ కలర్స్లా ఉంటాయి కాబట్టి నైట్ టైం లుక్ బాగుంటుంది. సో ఇది నా డ్రెస్, హిత్వి గాడికి ఇది, పూర్విక గాడికి ఇది. నెంబర్ నేను కామెంట్లో పిన్ చేస్తాను. శ్రీనియా స్టూడియో అని ఉంటుంది, తను హన్మకొండలో ఉంటుంది. మీకు నచ్చినట్టుగా తను కస్టమైజ్ చేసి ఇస్తుంది. మీరు ఇలా కావాలని చెప్పి అడగాల్సిన అవసరం కూడా లేదు, తనకి చెప్తే తనే ఓన్గా డిజైన్ చేస్తుంది. బట్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హిత్విగడ్ ఫస్ట్ బర్త్డే ఫ్రాక్ ఏదైతే ఉందో తనే డిజైన్ చేసింది. ఆ రోజంతా అసలు కనీసము అంటే చిన్నపిల్లలు ఏంటంటే కొంచెం గుచ్చుకున్న చాలా ఇరిటేట్ ఫీల్ అయిపోతారు, ఆ డే అంతా కొంచెము అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. కానీ హిత్విగడ్ ఏంటంటే ఫంక్షన్ అయిపోయే వరకు, బర్త్డే పార్టీ అయిపోయే వరకు అలానే ఉంది. అంటే ఫొటోస్ కూడా మంచిగా తీసుకుంది. అంటే నిద్ర వచ్చింది కానీ బట్ ఆ డ్రెస్ గుచ్చుకుంటుంది అన్న ఫీల్ ఏం లేదు, చాలా నీట్గా డిజైన్ చేసింది తనైతే. సో ఇది బ్లాక్లో జోడ్ స్టిచ్ చేయించుకున్న ఈ మోడల్. లాస్ట్ టైం ఒక చీర తీసుకున్నాను కదా మొన్న షాప్ ఓపెనింగ్ రోజు వెళ్ళాను కదా, రెడ్ కలర్, దాని మీద బ్యాక్ ఇలా వస్తుంది. సింపుల్గానే డిజైన్ చేయించుకున్నా, ఫ్రంట్ మాత్రం ఇట్లా పెట్టించుకున్నా. సో మీకు నెంబర్ అయితే కామెంట్లో పిన్ చేస్తాను. మీకు ఫర్దర్గా ఏదైనా అకేషన్ ఉంటే కనుక ఒకసారి తనకి కాంటాక్ట్ అవ్వండి. ఆన్ టైంకి ఇచ్చేస్తుంది, ఇంకా మనకి నచ్చినట్టుగా కస్టమైజేషన్ చేసిస్తుంది. ట్రెడిషనలే కాదు, వెస్ట్రన్ వేర్ అనే కాదు, ఆల్ టైప్ ఆఫ్స్ అన్ని తను కస్టమైజేషన్ చేసిస్తుంది, మంచిగా స్టిచ్ చేస్తుంది. టెన్షన్ లేదు, మనకి అనుకున్న టైంకి కూడా మనకి డెలివరీ చేసేస్తుంది, ప్రాబ్లం ఉండదు. ఇంకా నా షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. గోల్డ్ రేట్ టూ మచ్గా ఉంది, సడన్గా 1000 రూపాయలు పెరిగిపోయింది. ఏం చేస్తుంది? ఉయ్యాలు తీసే నాన్న, అవన్నీ తీసే అందులోంచి తీసేసి పైకి ఇట్టేసే. ఇంకా అవన్నీ తీసే ఫస్ట్. రా హిత్వి కదా, ఏ రియా చూసా ఆట. ఓమన్నాడు నాన్న, ఊ అంటున్నాడా? ఊ అంటున్నాడమ్మా, ఊ అంటున్నాడంట.
ఫోల్డ్ చేసి పైకి ఇట్టు. ఎక్కడికి చెప్పు, ఎక్కడికి? ఏయ్ దీని మూడు పోయింది. ఎక్కడికి ఎక్కడికి వెళ్దాము? ఎక్కడికి వెళ్దాం చెప్పు, ఎక్కడికి వెళ్దాం చెప్పు. కెమెరా చూస్తే మళ్ళీ అయిపోద్ది. ఏదో చెప్పింది ఇప్పటివరకు కూర్చో. హిత్వి ఎక్కడికి నానా చెప్పు, ఎక్కడికి వెళ్దాము? ఆచ్ వెళ్దామా? ఆచ్ వెళ్దామా? ఆచ్ చెప్పు, ఆచ్ వెళ్దామా? అమ్మ చెప్పు బాయ్ చెప్పు అమ్మకి. బాయ్ అమ్మ బాయ్ చెప్పు. బాయ్ హిత్వి. ఇక్కడ అమ్మకి వెనక బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? మాటలు వచ్చేస్తున్నాయి. ఎవరెందుకో రియో అంతే, ఆడు కూడా అప్పుడు నిద్ర వచ్చేస్తుంది. మా అవ్వలేదు అన్నం కాదు, నన్ను నిద్ర వస్తుంది. ఎక్కడికి వెళ్దాం చెప్పు? ఆచ్ వెళ్దామా? బాయ్ చెప్పేది. బాయ్ 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 బాయ్. వెళ్దామా? బయటికి వెళ్దామా? ఆచి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి? యాక్చువల్లీ నేను బ్యాంగిల్స్ ఆర్డర్ పెట్టాను రేపు తాంబూలంలో ఇవ్వడం కోసము. రెయిన్ డ్రాప్ బ్రాండ్ బ్యాంగిల్స్. నాకు తెలిసి పాటికి వచ్చేయాలి, రాలేదు ఎందుకో. ఆ వస్తే చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనుకున్నాను, ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నా. టైం అయితే 8 అయిపోయింది. ఈరోజు వస్తాయో రేపు వస్తాయో గాజులు. కొరియర్ అయితే వచ్చింది, మరి ఏ కొరియర్ వచ్చింది? చీర ఒకటి రావాలి, గాజులు రావాలి. ఏమొచ్చినాయో అర్థం అవ్వట్లేదు. సర్లే ప్యాకింగ్ లోగా ఉంటాయి, పియ్యి ముట్టుకోం కదా. చూద్దాము ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. గాజులు అంతే. ఆశ. ఫోన్ పోగొడుతుంది. పిల్ల అమ్మని పిలుస్తుంది పో. అమ్మని పిలుస్తుంది పో. వెళ్ళు. అమ్మని పిలుస్తుంది పో. అమ్మని పిలుస్తుంది. నడదు. చూసా పరుగు. ఇప్పుడు పరుగు. నువ్వు నడమ్మా. నువ్వు నడుస్తూ లేదు. కెమెరా ఉంటే పిల్ల చెయ్యని చెప్తున్నాను కదా. నువ్వు చూపించు మా, నువ్వు చూపించు. అమ్మాయి అంత బాగా నడుస్తుందో ఇలాగ మళ్ళీ కెమెరా పెట్టావు కదా. ఇదిగా నడు. నడదమ్మా, ఇంకా అయిపోయింది. వీడియో తీస్తే నడవదు. ఇదిగో యాక్చువల్గా బ్యాంగిల్స్ వస్తాయని చెప్పి వెయిట్ చేశాను. వస్తున్నాయంటే కానీ ఇంకా ఓపిక లేదు. ఆల్రెడీ 9 అయిపోయింది టైము. హిత్విగా నిద్రకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత రేపు బ్లాగ్లో కంటిన్యూ చేస్తాను బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి. నాకు బేసిక్గా బ్యాంగిల్స్ అంటే ఇష్టం కాబట్టి అంతలా చెప్తున్నా. అంటే గ్లాస్ బ్యాంగిల్సే ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి రేపు బ్లాగ్లో చూపిస్తాను పాసిబుల్ అయితే. ఇంకా యాజ్ ఇట్ ఈస్ ఈ వీడియో మీకు నచ్చితే ఈరోజు చేసింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.